మారిస్తే అది ఇంకో వైపరీత్యం, అదే అవసరం లేదు. సార్ జోగి అరెస్ట్ అందుకేనా ఇంటిపై దాడికి రెడ్ బుక్ వేటు? అంటే చాలా రోజులుగా మనం రెడ్ బుక్ను కొంచెం దాని గురించి మాట్లాడడం తగ్గింది, వాళ్ళు కూడా ప్రస్తావించడం తగ్గింది, కొంచెం దాని మీద నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది. ఏంటి రెడ్ బుక్, కాన్స్టిట్యూషనల్ బుక్ ఒకటి ఉండగానే ఇట్లాంటివన్నీ వచ్చాయని. కానీ జోగి రమేష్ను అరెస్ట్ చేయటం, ఆ జనార్దన్ రావు ఎవరో చెప్పిన దాని ఆధారంగా మటుకు ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ వేటు అనేది ఇటు తెలుగుదేశం వాళ్ళు చాలా ఉత్సాహంగా చెప్తున్నారు, అటు వైసీపీ వాళ్ళు చాలా ఆవేశంగా ఆరోపిస్తున్నారు. ఏ సమయంలో అయితే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి అక్కడే ప్రత్యక్షంగా దాడి చేయాలని చూశారో ఇంటి మీద, రెండోది చంద్రబాబు నాయుడు గురించి కూడా కొంచెం తీవ్రమైన భాషలో, కొంచెం అంత ఇది అభ్యంతరకరమైన భాషలో, అసభ్యమైన భాషలో కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి కూడా తగిన చెయ్యాలి. కానీ ఇంటి మీద దాడి చేసినందుకు కేసు పెడితే అదేమో నిలబడదు. ఇంటి మీద దాడికి వచ్చారు కానీ దాడి జరగలేదు కదా, నిరసనకు వచ్చారు కాబట్టి మీరు దాని మీద 41A కింద నోటీస్ ఇచ్చి విచారించవచ్చు కదా అనేది వస్తుంది. కాబట్టి అరెస్ట్ చేయాలంటే చాలా పకడ్బందీగా దిట్టమైన కేసు పెట్టాలి. ఆ దిట్టమైన కేసుకి ఇది బాగా కలిసి వచ్చింది. అందుకని దీన్ని తీసుకొని రెండింటినీ లింక్ చేసి చాలా రోజులుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లిక్కర్ స్కామ్ అనేది ఒకటి నడుస్తుంది కాబట్టి, కల్తీ మద్యం అనే సమస్య ఒకటి ఉంది కాబట్టి, ఎవరో వైసీపీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్పట్లో సన్నిహితంగా ఉన్నాయని అంటున్నాడు. ఒకటైతే నిజమండి, జగన్ గారు మళ్ళీ కల్తీ మద్యం తయారు చేయించి అంత శ్రమ పెట్టుకోడాయన, ఇందులో తప్ప ఉప్ప ఏమైనా జరిగిందా? ప్రతి ప్రభుత్వంలో ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీనికోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇది ఇంకో పేరుకు పంపించి ఇదంతా ఉండదు. ఇది జరిగింది, కొంతమంది రాజకీయ నాయకులు చేశారు, వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, ఇన్ఛార్జీలుగా ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేశారు. కారణం ఏదైనా ఇప్పుడు వాళ్ళు దొరికారు కాబట్టి రెండింటినీ ఎలా లింక్ చేయాలి అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళేమో కక్ష సాధింపు అనే అంశానికి వీళ్ళు ఎక్కువగా పరిమితం అవుతున్నారు. కాబట్టి కక్ష సాధింపు రెడ్ బుక్ వేటు కోసమే ఈయన చేశారని నిన్న కోర్టులో హాజరుపరిచినప్పుడు కూడా ఈయనకి బయట ఉంచితే మటుకు సాక్షులను ప్రభావితం చేస్తారు అని గట్టిగా చెప్పారు. అందుకని కోర్టు 13వ తారీఖు వరకు రిమాండ్ వేశారు. నెల్లూరు జైలుకు పంపించారు, అది కూడా నెల్లూరు జైలుకు పంపించారు. కాబట్టి ప్రభుత్వం అయితే పక్కాగా ఉంది. రెండోది ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా బలంగా ఉన్నాయి, జనార్దన్ రావు చెప్పినవి. ఈయన తర్వాత జోగి రమేష్ కలిసి గతంలో ఇదేదో ఒక బార్ ఏదో నడిపారు, కొన్ని పేర్లు కూడా మారాయి, ఈ బినామీ సంబంధాలు వాళ్ళ మధ్య ఉన్నాయి, అసలు ఆయన డబ్బులు ఇచ్చాడని కూడా ఈయన చెప్తూ ఉన్నాడు, ఇలా ఇవన్నీ అంటున్నారు. సరే, ఈ సాక్ష్యాధారాలు కోర్టులో ఎంత నిలబడతాయన్నది న్యాయమూర్తులకు వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పటికైతే రిమాండ్కు పంపించారు కదా, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే ఆలోచనలు కూడా సాగుతున్నట్టే కనిపిస్తుంది. అవన్నీ చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఈ లోపల అంబల కుంభం అని కొలికపూడి శ్రీనివాస్ను కూడా తెలుగుదేశం క్రమశిక్షణ కమిటీ పిలిచి విచారిస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, కొలికపూడి కూడా లిక్కర్ మద్యానికి, ఈ మద్యము లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ చేసిన క్రమంలో కేశినేని చిన్ని, రాజ్ కసిరెడ్డి పేర్లు వీటి మీద కూడా తను దాదాపు వాటిని ధ్రువపరుస్తూ బలపరుస్తూ మాట్లాడున్నారు. కాబట్టి తెలుగుదేశం అంతర్గత వ్యవహారంగా సర్దుబాటు చేసి కేశినేని నేను మందలించి, సరే కొలికపూడి శ్రీనివాసును మందలించి లేకపోతే ఏదో చర్య తీసుకోవడం వేరు. కానీ పబ్లిక్ యాంగిల్లో, ప్రజల కోణంలో ఆయన చేసిన ఆరోపణల మీద ఏ విచారణ జరుపుతారు? ఎందుకంటే ఈ పేర్లు ఉన్నాయి కదా, రాజ్ కసిరెడ్డి ఇప్పటికే కస్టడీలో ఉన్నారు, ఈయన మీద ఆయన కూడా పెట్టారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ లింకులు అనేవి ఎస్టాబ్లిష్ చేయకుండా ఇది ఒక్క జోగి రమేష్ దగ్గర ఆగిపోతే మటుకు ఈ సందేహాలు ఇంకా పెరుగుతాయి. ఇంకా ఏం వాదిస్తారు? ఈ లోపల రాజ్ కసిరెడ్డి కూడా హైకోర్టులో బెయిల్ అడుగుతున్నారు. అందరికీ బెయిల్ ఇచ్చారు కదా, మిథున్ రెడ్డికి వీళ్ళందరికీ అని, ఆయన బెయిల్ అడుగుతున్నారు. కోర్టు రేపు విచారిస్తుందేమో ఆ కేసు అని అనుకుంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇంకో ముఖ్యమైన మాజీ ఎమ్మెల్యే కదా, ఆయననేమో ఆరోగ్య పరీక్షలు అవి ఇవి చేయిస్తున్నారు. కాబట్టి ఇవి రెండు కొంచెం సమాంతరంగా నడుస్తున్నాయి. ఈ సమయంలో వైజాగ్లో కూడా గంజాయికి సంబంధించిన ఒక పట్టుబడిందని వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు ఒక ఆయన్ను అరెస్ట్ చేశారు. అది కూడా చాలా సీరియస్ అని అక్కడ పోలీస్ అధికారులు ఒక దశలో అక్కడ డీజీ కూడా ఉన్నట్టున్నారు, ఆయన కూడా మాట్లాడారు, చాలా సీరియస్, దీన్ని మేము ఏమాత్రం ఉపేక్షించామని. కాబట్టి భారీ ఎత్తున ఈ లిక్కరు గంజాయి యాంగిల్ అయితే నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది.
పూర్తి విచారణ సమగ్రంగా చెయ్యండి, కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు సిబిఐ విచారణ జరపాలి అంటున్నారు. సిబిఐ గురించి మనం వేరే టాపిక్ కూడా ఉంది, కానీ సిబిఐ అయినా ఇంకోటైనా దర్యాప్తు అయితే సమగ్రంగా జరగాలి కదా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, పరగామ అనేది కూడా ఒకటి ఉంది, ఇది కూడా ఒకటి ఉంది. రెండిట్లో అందరి పేర్లు వస్తున్నప్పుడు ఓ న్యాయ విచారణ లాంటివి జరిపితే నిజానికి ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ పరిధి కూడా ఎక్కువగా ఉంటుంది. అరెస్టులు కోర్టులు చెప్పినట్టు అరెస్టులు, బెయిళ్ళు, జైళ్ళు ఉంటాయి. సార్ కొడుకుపూడి అంశం ఎలా చూడాలి? కొడుకుపూడి చిన్ని తిని ఏం చేసే అవకాశం ఉంటుంది? లోకేష్ గారు సీరియస్ అయ్యారని